డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ రామంతపూర్ ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కృష్ణాష్టమి వేళ కరెంటు వైర్లు తగిలి 6గురు దుర్మరణం చెందడం కలిచివేస్తోంది. ఇక మరి త్వరలోనే గణేష్ ఉత్సవాలు షురూ కాబోతున్నాయి. ఆ వెంటనే దసరా నవరాత్రులు ఉన్నాయి. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? విద్యుత్ శాఖకి ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలేంటి? కృష్ణాష్టమి వేడుకల్లో పెను విషాదం జరిగింది. కరెంటు షాకుతో 6గురు చనిపోయారు. హైదరాబాద్ రామంతపూర్లో జరిగిన ఈ ట్రాజడీ హైదరాబాద్ మొత్తాన్ని కదిలించింది. ఈ ఘటనలో 2 ఏళ్ల కిందటే పెళ్లయి 5 నెలల కూతురున్న సురేష్ యాదవ్ సహా మృతులందరూ 40 ఏళ్లలోపు వారే ఉండటం కంటతడి పెట్టిస్తోంది. ఈ విషాదానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యమే అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రానున్న గణేష్ వేడుకలు, దసరా నవరాత్రుల పరిస్థితేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెలాఖరులో వినాయకుడి ఉత్సవాలున్నాయి. 9 నుంచి 11 రోజుల పాటు హైదరాబాద్లోని వాడవాడలా వేడుకలు నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీలో అతిపెద్ద పండగ కూడా ఈ గణేష్ ఉత్సవాలే. కాబట్టి వందలాది మండపాలు వెలుస్తాయి. కరెంటు కనెక్షన్లు గట్టిగానే ఉంటాయి. ఇక నిమజ్జన సమయంలో డీజేలంటూ హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ తర్వాత దసరా నవరాత్రులు గ్రేటర్లో గ్రాండ్గానే చేస్తారు. మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అప్పుడేం చేస్తారు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్న వేళ విద్యుత్ శాఖలో చలనం మొదలైంది. అటు ప్రభుత్వం నుంచి కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు అందడంతో ఫీల్డ్లోకి దిగారు అధికారులు. గ్రేటర్లో విద్యుత్ కేబుల్ వైర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. నగరంలో వేలాడుతున్న వైర్లు, ప్రమాదకర స్థితిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తనిఖీ చేస్తున్నారు. వేలాడుతున్న ఓపెన్ స్విచ్లను తొలగిస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు కరెంటు వైర్లు తప్ప మరే వైర్లు ఉన్నా కట్ చేసి పడేస్తామంటూ సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. ఇటు ప్రభుత్వం నుంచి కూడా విద్యుత్ శాఖకు కీలక ఆదేశాలందాయి. రామంతపూర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కాస్త స్ట్రిక్ట్గానే ఆదేశాలందాయి. ఇటు విద్యుత్ శాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ చెకింగ్స్ ఉండవా? కనీసం వానల ముందైనా డ్రైవ్ నిర్వహించరా అంటూ అధికారుల నిర్లక్ష్యంపై విరుచుకుపడుతున్నారు. ప్రాణాలు పోతే తప్ప పనిచేయరా అంటూ విపక్షాలు సైతం విరుచుకుపడుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అటు ప్రభుత్వం, ఇటు అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. రామంతపూర్ ఘటన ముమ్మాటికి నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. హిందూ పండుగలపై నిషేధాలు విధించడం తప్ప ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడం లేదంటూ ఫైర్ అయ్యారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితి నుంచి విద్యుత్ శాఖ ఏం నేర్చుకుంది? మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి.